కాకినాడ రూరల్లో జనసేన జెండా ఎగరవేశారు పంతం నానాజీ. 72,000 భారీ మెజారిటీతో ఫ్యాను రెక్కల్ని నిర్దాక్షిణ్యంగా నరికేశారు. కాకినాడ చరిత్రలోనే కనీ విని ఎరగని మెజారిటీని సొంతం చేసుకుని రికార్డు సృష్టించారు. భారీ విజయంతో ప్రస్తుతం ఆయన జనసేన తరపున మంత్రి పదవి రేసులోకి వచ్చారు. మరి పంతం నానాజీ పంతం నెగ్గుతుందా? ఆయన్ని మంత్రిగా చూసే ఛాన్స్ ఉంటుందా? వందకు 100% స్ట్రైక్ రేట్ సాధించడమే లక్ష్యంగా జనసేన అభ్యర్థులను ప్రకటించారు పవన్. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అన్ని లెక్కలు బేరీజు వేసుకుని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనాకు వచ్చాకే పంతం నానాజీని అభ్యర్థిగా ప్రకటించారు పవన్. అధినేత పవన్ కళ్యాణ్ నమ్మకానికి తగ్గట్టే ప్రచార బరిలో దూసుకువెళ్లిన పంతం నానాజీ రికార్డు విజయం సాధించారు. నానాజీ ప్రచారానికి వెళితే జనం వేలాదిగా తరలివచ్చారు. జనసేన అభ్యర్థుల ప్రకటన తర్వాత జనంలో మంచి ఇమేజ్ ఉన్న పంతం నానాజీ రూరల్లో గెలుపు జెండా పాతడం ఖాయమని అటు రాజకీయ వర్గాల్లోనూ విశ్లేషణలు వచ్చాయి. ఇప్పుడు అవే నిజమయ్యాయి. పంతం నానాజీ ఏకంగా 72,040 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి కనీ విని ఎరుగని రేంజ్లో మెజారిటీ సాధించి జైంట్ కిల్లర్గా నిలిచారు. ఈ మెజారిటీ కాకినాడ హిస్టరీలోనే రికార్డుగా నిలిచింది. జిల్లాల పునర్విభజన తర్వాత కాకినాడ రూరల్ నియోజకవర్గం కీలకంగా మారింది. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కల్లా ఈ నియోజకవర్గంలోని ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. శెట్టి బలిజలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ గెలుపోటములు ఖరారు చేసేది 2 వర్గాలే. అయితే అన్ని వర్గాల్లోనూ సమాన ఆదరణ సొంతం చేసుకున్న నానాజీ ప్రచార బరిలో దూసుకువెళ్లారు. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాకుండా చేయాలని పవన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ జిల్లాలో టీడీపీ జనసేన కలిసి వైసీపీని మట్టి కరిపించాయి. ఈ 2 పార్టీలకు బీజేపీ కూడా తోడవడంతో మరింత బలం పెరిగిందని అంచనాలున్నాయి. నానాజీకి కరప మండలంతో పాటు నియోజకవర్గం వ్యాప్తంగా మంచి పట్టుంది. అటు తెలుగుదేశం శ్రేణులు నానాజీని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ఆయన వెంట నడిచాయి. పంతం నానాజీకి ఉన్న అదనపు బలం టీడీపీ మద్దతు. నియోజకవర్గ వ్యాప్తంగా జనసేనకు మంచి పట్టుంది. ఇక్కడి యువత జనసేన అంటే ఊగిపోతారు. వారందరినీ కలుపుకుని పోయిన పంతం నానాజీ తిరుగులేని నేతగా అవతరించారు. పవన్ కళ్యాణ్ అంటే ఎంతగానో అభిమానించే పంతం నానాజీపై జన సైనికుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆదరణ ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ నానాజీకి కలిసి వచ్చింది. జనసేన పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా నిర్వహించిన నానాజీ ప్రజలకు మరింత చేరువయ్యారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కాకినాడ కార్పొరేషన్లోని 66 నుంచి 70 డివిజన్లతో పాటు కాకినాడ రూరల్, కరప మండలాలు విస్తరించి ఉన్నాయి. జనసేన, తెలుగుదేశం పార్టీ పొత్తు బలంగా పనిచేసిన నియోజకవర్గాల్లో కాకినాడ రూరల్ నియోజకవర్గం ఒకటి. గత ఎన్నికలలో ఇక్కడ జనసేన నుంచి పోటీ చేసి మంచి ఓట్లు తెచ్చుకుని ఓడిపోయిన పంతం నానాజీకి పవన్ మరోసారి సీటు ఇవ్వగా ఆయన కన్నబాబును ఢీకొట్టారు. కాకినాడ పార్లమెంటు నుంచి జనసేన పోటీ చేస్తుండడం, రూరల్ నియోజకవర్గం పక్కనే ఉన్న పిఠాపురంలో పార్టీ అధినేత పవన్ స్వయంగా పోటీ చేస్తుండడంతో ఆ ప్రభావం రూరల్ నియోజకవర్గం మీద గట్టిగా పనిచేసింది. ఇక సేవా కార్యక్రమాల్లోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు నానాజీ. మూడో కంటికి తెలియకుండా ఆయన చేసిన సహాయాలు కోకొల్లలు. ఆపదలో ఉన్న వారికి పిలవకుండానే సాయం అందించే గుణం నానాజీ సొంతం. అదే ఆయన్ను ప్రజలకు మరింత చేరువ చేసింది. నా అనుకుంటే ఎంత దూరమైనా తెగించే నాయకుడు కావడంతో ప్రజాబలం మరింతగా పెంచుకున్నారు. నానాజీ పొత్తులో భాగంగా కాకినాడ రూరల్ స్థానం జనసేనకు దక్కింది. దీంతో అక్కడ ఖచ్చితంగా గెలుపు జెండా ఎగరేస్తారన్న సర్వే లెక్కలతోనే పవన్ పంతం నానాజీని బరిలోకి దించారు.
5 ఏళ్ల వైసీపీ పాలనలో రోడ్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఉద్యోగ ఉపాధి లేకపోవడం, పన్నులు బాదుడు, అభివృద్ధి మచ్చుకైనా కానరాకపోవడం లాంటి పరిస్థితులు నానాజీకి కలిసి వచ్చాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కూటమి గెలిచే అవకాశాలున్నాయన్న నేపథ్యంలో అధికారంలో ఉండే పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి పరుగులు పెడుతుందన్న భావన స్థానిక ప్రజల్లో కనిపించింది. దీంతో భారీ మెజారిటీతో నానాజీని గెలిపించి అసెంబ్లీకి పంపిస్తున్నారు కాకినాడ రూరల్ జనం. ఇకపోతే మంత్రివర్గం గురించి ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కాకినాడ నుంచి విజయం దక్కించుకున్న పంతం నానాజీ పేరు కూడా మంత్రివర్గం రేసులో బలంగానే వినిపిస్తోంది. ఈయన కూడా పార్టీకి కీలకమైన నాయకుడు, పైగా ఉమ్మడి తూర్పులో బలమైన నేత అనే పేరు కూడా ఉంది. దీంతో ఈయన గట్టి పోటీ ఇస్తున్నారు. ఎలా చూసుకున్న లైన్లో 5 నుంచి 8 మంది పేర్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్కు పంతం నానాజీ బాగా సన్నిహితుడు కావడంతో నానాజీకి మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.